ఒకవేళ మంచి ప్రవర్తన లేదనుకో, కానీ ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను. అంటే మనం ఎలాంటి ప్రవర్తనతో దేవుని సన్నిధానికి వస్తున్నామో దేవుడు చూసే దేవుడు అంట. దానికి అనుగుణంగా ప్రతిఫలం దయచేసే దేవుడు అంట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రతీకారం చేయడం, ప్రతీకారం అనే మాట ఎలా ఉంది? భయంకరంగా లేదా? ప్రతీకారం ఎప్పుడు అంటాం? ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటాం, అవునా కదా? ఎవరి మీద కోపం ఉంటే, ఎవరైనా పడినోళ్ళు ఉంటే వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటాం. వారి క్రియల చొప్పున వారి ప్రవర్తన బట్టి నేను ప్రతీకారం చేయటం కంటే, దేవుని శిక్షకు నుంచి నువ్వు తప్పించబడాలంటే, ఆయన శిక్ష నుంచి నువ్వు తప్పించబడాలంటే నీవు మంచి ప్రవర్తన కలిగి, యథార్థమైన ప్రవర్తన కలిగి దేవుని మందిరంలో నడుచుకోవాలి. దేవుని చెడు మార్గాన్ని విడిచిపెట్టి నీ పాపాలు ఒప్పుకునేవాడిగా నీవు ఉండాలి. మంచి ప్రవర్తన కలిగిన వాడిగా నీవు ఉంటే గనక